హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను సరిత. ఇప్పుడు నేను మీతోని చెప్పాలనుకున్న టాపిక్ వచ్చేసి పిల్లల ఎడ్యుకేషన్ గురించండి. ఇప్పుడు పిల్లలు 10థ్ అయ్యే వరకి మనం చూజ్ చేసుకోవడానికి గానీ, పిల్లలు చూజ్ చేసుకోవడానికి గానీ ఏముండదు. ఎలాగో మనకి ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి హై స్కూల్ ఎడ్యుకేషన్ వరకి కంపల్సరీ ఎవరైనా చదవాల్సిందే. దాని తర్వాత ఎక్కడ ప్రాబ్లమ్ రైజ్ అవుతుందంటే ఇంటర్మీడియేట్ నుంచి లేకపోతే ఇంటర్మీడియేట్ అయిన తర్వాత గ్రాడ్యుయేషన్ నుంచి పిల్లలు ఏ బ్రాంచ్ తీసుకోవాలి లేకపోతే ఏ గ్రూప్ తీసుకోవాలి అనే దాని గురించే ప్రతి ఇంట్లో ఇవాళ రేపు మీరు చూస్తే ఎక్కడైనా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. పేరెంట్స్ ఫేస్ చేస్తున్నారు, పిల్లలు ఫేస్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే పిల్లలకి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది. పేరెంట్స్‌కి ఒక దాని మీద ఇంట్రెస్ట్ ఉంటది. పిల్లలు చెప్పేది ఒక సైడ్ నుంచి కరెక్టే, పేరెంట్స్ చెప్పేది ఒక సైడ్ నుంచి కరెక్టే. పిల్లలేంటంటే మనకి ఫ్యూచర్‌లో దీనివల్ల మనకి ఇన్‌కమ్ ఎలా వస్తుంది? లేకపోతే ఇది ట్రెండింగా కాదా? జాబ్స్ దొరుకుతాయా? దొరకవా? అనే వాటి గురించి ఆలోచించరు. మాకు ఇదంటే ఇంట్రెస్ట్, మాకు జస్ట్ వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో అది మాత్రమే వాళ్ళు ఆలోచిస్తారు. కానీ పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు? అంటే మనం ఇన్ని సంవత్సరాల నుంచి మన ఎక్స్‌పీరియన్సెస్‌తోని మనం ఎలా ఆలోచిస్తామంటే, పిల్లలు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు బానే ఉంది. కానీ దానివల్ల ఫ్యూచర్ ఉండకపోవచ్చు, లేకపోతే జాబ్స్ రాకపోవచ్చు అనే దాంట్లో పేరెంట్స్ ఆలోచిస్తుంటారు. ఇద్దరు ఆలోచించేది కరెక్టే. కానీ ఒక్క విషయం మనం ఇక్కడ ఏది ఆలోచించాలంటే, ఇప్పుడు మనకి ఒక చిన్న అంటే మనం తీసుకునే ఫుడ్, మనకు నచ్చని ఫుడ్ లేకపోతే మనం నచ్చని కర్రీస్ ఏదైనా తినాలన్నా మనకి అస్సలు నోట్లోకి ముద్ద దిగదు. ఎందుకంటే అది ఎంత టేస్ట్‌గున్న కర్రీ అవ్వనివ్వండి, ఎంత ఫేమస్ కర్రీ అయినా అవ్వనివ్వండి, ఎంత ఫేమస్ ఫుడ్ అయినా అవ్వనివ్వండి. మనం తినలేము. మనం నోట్లో గూడా పెట్టుకోలేము. ఒక ముద్ద గూడా మింగలేము. ఎందుకంటే మనకది ఇష్టం లేదు. సో, మనము ఒక్క పూట గూడా అడ్జస్ట్ అవ్వలేము ఆ ఫుడ్ తోటి. అట్లాంటప్పుడు పిల్లల మీద మనం ప్రెషర్ పెట్టి ఇవాళ రేపు పేరెంట్స్ అందరూ ఐఐటీ అని పాకులాడుతున్నారు. లేకపోతే సాఫ్ట్‌వేర్ అని పాకులాడుతున్నారు. సో, అట్లా వాళ్ళకి ప్రెషర్ పెట్టేసి, ఇందులో అయితే జాబ్స్ బావున్నాయి, అలా చేస్తే హై సాలరీస్ ఒస్తాయి, అట్లయితే ఫారిన్ కంట్రీస్‌కెళ్ళిపోవచ్చు అనే ఒకే రీజన్ తోటి అంటే నేననేది అందరి పేరెంట్స్ గురించి కాదు. అవేర్‌నెస్ ఉన్న పేరెంట్స్ అలా చేయరు. కానీ నేను చెప్పేదేంటంటే, మనము సొసైటీలో ఇలా చేస్తే వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందంట, వీళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చిందంట, నువ్వు గూడా అదే చెయ్యి అని కొంతమంది తెలిసి తెలవక పిల్లల మీద ప్రెషర్ పెట్టేసరికి వాళ్ళు ఏం చెయ్యలేక ప్లస్ టీనేజ్‌లో నల్ చేంజెస్ అనేవి చాలా హైలో ఉంటాయి. మీరు ఏ డాక్టర్‌ని తీసుకున్నా అడగండి. వాళ్ళు చెప్తుంటారు. పిల్లలు అలానే చేస్తారు. పిల్లలు అలానే చేస్తారు. ఒక 20 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి అవన్నీ తగ్గుతాయి అని ప్రతి ఒక్కరికి తెలుసు ఆ విషయం గూడా. అయినా గూడా మనం ఏం చేస్తామంటే గట్టిగా వాళ్ళని నెట్టేసి ఒక గ్రూప్‌లో జాయిన్ చేసేసి, ఒక కాలేజ్‌లో పడేసామంటే ఇంక వాడే చూసుకుంటాడు. స్లోగా మర్చిపోతాడు అనే ఒక దీనితోని మనం వాళ్ళని అందులోకి నెట్టేస్తాం. కానీ వాడు అది తీసుకున్న తర్వాత ఎవ్రీ డే వాడు క్లాస్‌లో ఫేస్ చేసే ఛాలెంజెస్ ఎలా ఉంటాయంటే, ఆ సబ్జెక్ట్ చదవలేక, అది బుర్రలోకి ఎక్కలేక, మార్క్స్ తెచ్చుకోలేక, మళ్ళీ మనం ఏం చేస్తాము, ఇష్టం లేని సబ్జెక్ట్ అని తెలిసి వాళ్ళకది తీసుకోమని చెప్తాం. బలవంతంగా పోయి ఫీజులు కడతాం. దాని తర్వాత మార్క్స్ రాకపోతే మళ్ళీ కూడా తిట్టేది మనమే. నాకు తెలిసి 100లో ఒక 90% పేరెంట్స్ మార్క్స్ తక్కువొస్తున్నాయి పోనీలే తర్వాత చూసుకుందాంలే, లేకపోతే నీకిష్టం లేని సబ్జెక్ట్ కదా! అందుకే తక్కువొచ్చాయి కదా! అని అర్థం చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మందుంటారు. లేకపోతే ఈ ఇయర్ డ్రాప్ అయిపో నాన్న, సరే మళ్ళీ నీకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ జాయిన్ అవ్వు. నెక్స్ట్ ఇయర్ 1 ఇయర్ పోతే పోయింది. మేమేదో అనుకున్నాం నువ్వు చదవగలుగుతావని, కానీ నీతోని అవ్వట్లేదు అని అలా ఎంతమంది పేరెంట్స్ ఆలోచిస్తున్నారు? అందరూ ఒకటే ఏం ఆలోచిస్తారంటే 1 ఇయర్ వేస్ట్ అయిపోతది, 1 ఇయర్ వేస్ట్ అయిపోతది అని చాలామంది అదే దృష్టిలో ఎళ్ళిపోతారు. సో, అట్లా జేయడం వల్ల వాళ్ళకేమవుతదంటే, వాళ్ళకి ఫస్ట్ మార్క్స్ రావు. సబ్జెక్ట్ నాలెడ్జ్ రాదు. దాని కంటిన్యూయేషన్ నెక్స్ట్ తీసుకునే డిగ్రీలో గూడా వాళ్ళకి మంచి మార్క్స్ రాకపోవడం వల్ల మంచి కాలేజెస్‌లో సీట్ రాదు. అక్కడికి వెళ్ళినా, ఒకవేళ వచ్చినా, మనం ఫీజులు కట్టి జాయిన్ జేసినా, వాళ్ళు చెప్పేది అర్థం గాదు. క్లాస్‌లో ఉండలేరు. బయటికెళ్ళలేరు. ఇవాళ రేపు ఎంత స్ట్రిక్ట్ అయినాయంటే కాలేజెస్, ఇంతకుముందు పిల్లలెటైనా బయటికెళ్ళిపోతే అసలు తెలిసేది కాదు పేరెంట్స్‌కి. ఇప్పుడు కంపల్సరీ పేరెంట్‌కి కాలొచ్చేస్తది. మీ అబ్బాయి రాలేదు, మీ అమ్మాయి రాలేదు. సో, వాళ్ళని ఎక్కడికక్కడ మనం ఇట్లా ఫిక్స్ జేసేసి, వాళ్ళని బంధించేసి, వాళ్ళు ఫిజికల్‌గా బయటికి ఎళ్ళలేరు కాలేజెస్ నుంచి. ప్లస్ మనకి ఎగ్జామ్స్ టైమ్‌లో వాళ్ళకు టెన్షను. నెక్స్ట్ ఏమవుతదో అని ఇవాళ రేపు మనం చూసుకుంటే నార్మల్ స్టూడెంట్స్ గాదు, హై ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ అంటే లాస్ట్‌కి ఐఐటీ సాధించిన స్టూడెంట్స్ కూడా ఐఐటీలో వాళ్ళు మొత్తం నేషనల్ లెవెల్‌లో ర్యాంక్ తెచ్చుకున్న స్టూడెంట్స్‌కి కూడా ప్లేస్‌మెంట్స్ రావట్లేదు. చాలామంది ఐఐటీ స్టూడెంట్స్ జస్ట్ గ్రాడ్యుయేషన్
ముగించుకొని బయటికి వచ్చి ఖాళీగా తిరుగుతున్నారు. నార్మల్ కాలేజెస్‌లో బీటెక్ చదివిన స్టూడెంట్స్‌కి అందరికీ ఎట్లా అయితే రావో ఐఐటీ స్టూడెంట్స్ కూడా రావట్లేదు. ప్లస్ చాలామంది స్టూడెంట్స్ సూసైడ్ అటెంప్ట్స్ చేసుకుంటున్నారు. సో, మనం ఇంత చేసి, ఇంత కష్టపడి, ఇంత మనం పిల్లల మీద ఆశలు పెట్టుకొని, మన ప్రాణాలు పెట్టుకొని, వాళ్ళకి ఇష్టం లేని సబ్జెక్ట్స్ బలవంతంగా ఇప్పించి, మనం సాధించేది ఏంటి అంటే లాస్ట్‌కి పిల్లల్ని పోగొట్టుకోవడం, పిల్లల్ని దూరం చేసుకోవడం. లాస్ట్‌కి అదే జరుగుతుంది. చాలామంది కేసెస్‌లో అదే జరుగుతుంది. దాని తర్వాత పశ్చాత్తాపపడతారు. అయ్యో! నేను ఇలా చేసుండేది లేకుంటే, అయ్యో! నేను అలా చేస్తే బావుండేది. అప్పుడు ఎన్ని చేసినా పిల్లలనేవాళ్ళు తిరిగి రారు. అప్పుడు మనం ఎంత సఫర్ అవ్వాలి అంటే, జీవితాంతం సఫర్ అవ్వాలి. అలా గాకుండా పోనివ్వండి. ఇప్పుడు ఇవాళ రేపు ఏంటంటే ఈ ఫీల్డే బావుంది, ఆ ఫీల్డ్ బాలేదు అనేది ఇట్లాంటి ఇ ఆహ్, ఇ ఇ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కడ గూడా లేవు. ఎందుకంటే ప్రతి ఫీల్డ్‌కి ఇవాళ రేపు ఆర్టిస్ట్‌లున్నారు, చెఫ్స్ ఉన్నారు, లేకపోతే మన పెయింటర్స్ ఉన్నారు. అట్లా ప్రతి దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక ఫ్యూచర్ అనేది ఉంది. ఒక టాలెంట్ అనేది ఉంది. పిల్లల్లో వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళకి నచ్చిన ఫీల్డ్‌లో వాళ్ళని ఎక్సెల్ అవ్వనివ్వండి. వాళ్ళకి నచ్చిన జాబ్ చేయనివ్వండి. ఇన్‌కమ్ అంటారా? అది వాళ్ళ లక్. ప్రతి ఫీల్డ్‌లో సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ ఉందనుకోండి. అందులో 100 మంది, 1000 మంది తీసుకుంటారు. అందులో ఒకరు, ఇద్దరు క్లిక్ అవుతారు. సో, అట్లా వీళ్ళకి నిజంగా టాలెంట్ ఉంటే వీళ్ళు ఖచ్చితంగా క్లిక్ అవుతారు. ఖచ్చితంగా సంపాదిస్తారు. అది వాళ్ళ ఫ్యూచర్. వాళ్ళని డిసైడ్ చేసుకోనివ్వకండి. డిసైడ్ చేసుకోనివ్వండి. కాకపోతే మనము యాస్ ఎ పేరెంట్ ఎక్కడ జాగ్రత్త పడాలి అంటే, వాళ్ళు ఎళ్ళే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారా? మంచి, చెడు అనేది ఆ ఏజ్‌కి తెలీదు గాబట్టి, ఓకే నాన్న నువ్వు ఇది తీసుకోవాలనుకుంటున్నావు. తీసుకో. కానీ దీనివల్ల ఇది మంచి, ఇది చెడు అనేది మనకి ఎక్స్‌పీరియన్స్ తోటి అర్థమైపోతది గాబట్టి, అది మాత్రం చెప్పండి. అంతేగాని దయచేసి పిల్లల్ని ఫోర్స్ చేసి, వాళ్ళని పోగొట్టుకొని తర్వాత బాధపడడం అంత నరకం ఇంకొకటుండదు. ఇది నాకొక మంచి మెసేజ్ అనిపిచ్చింది. చాలామంది పేరెంట్స్ పిల్లల్ని పోగొట్టుకున్న పేరెంట్స్‌ని చూసిన తర్వాత ఇది మీకు చెప్పాలనిపించింది. నేను చెప్తున్నాను. మీకు ఇది నచ్చిందనుకుంటున్నాను. థాంక్ యూ.